వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే ఇక శరణ్య కర్టెన్ వేసేసి ఇక అమ్మవారుగా ప్లేస్‌లో కూర్చున్న ఆనంద కన్నురెప్పల పైన అంతా కూడా కుంకుమ పడుతుంది కదా! ఇక తన చీర కొంగుతోని ఇక చిన్న పిల్లకి చేసినట్టుగా మొత్తం అంతా తుడుస్తూ ఉంటుందనమాట శరణ్య. ఇక అప్పుడే కర్టెన్ బయట కూర్చున్న ఎవరంటే సమీర. నన్ను అమ్మవారికి చెప్పుకోవాల్సినవి చెప్పుకోనివ్వండి. ఎందుకు కర్టెన్ వేశారు అని చెప్పి అనగానే ఇక కర్టెన్ బయటకొచ్చి శరణ్య ఇలా అంటుంది. అమ్మవారికి నైవేద్యం పెట్టే టైం అయింది. ఒక్క 5 నిమిషాలు అని చెప్పి కర్టెన్ మూసేసి మళ్ళీ ఇక కుంకుమ అంతా తుడుస్తూ ఉంటుంది శరణ్య. ఇక అప్పుడే కర్టెన్ లోపలికి వస్తుంది లీలావతి. ఇక లీలావతి వెనకాలే రాజేశ్వరరావు, కోటేశ్వరరావు కూడా వస్తారనమాట. ఇక రాజేశ్వరరావు చూసి ఒక్కసారిగా ఆనంద అని చెప్పి అంటారు. ఇక అప్పుడు ఏంటి విగ్రహం ప్లేస్‌లో ఆనంద కూర్చుందేంటి అని చెప్పి ఇక రాజేశ్వరరావు, కోటేశ్వరరావు ఇద్దరు అడుగుతూ ఉంటే ఇక అప్పుడు లీలావతి చెప్తుంది. అది విగ్రహం పోయిందండి. అందుకే ఆనంద కూర్చోవాల్సి వచ్చింది అమ్మవారి స్థానంలో అని చెప్పి అనగానే ఇక అక్కడే కూర్చున్న పంతులు గారు అంటారు. ఇలాగా పూజలు అది ఇది అని చెప్పి ఎక్కువసేపు మనము కాలవ్యాపన చేయలేము. ఇక వచ్చిన జనాలందరికీ కూడా బయటపడిపోతుంది నిజం. మరి త్వరగా విగ్రహాన్ని తెప్పించండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఆనంద అంటుంది. సరే ఇక మనం ఇంకేం చేయలేం కదా! మీరు వెళ్ళి బయట నించోండి అని చెప్పి అక్కడున్న శరణ్య, లీలావతితో అనగానే ఇక కర్టెన్ ఓపెన్ చేసేసి అందరూ ఇక నించుంటారు. ఇక అప్పుడే విశ్వనాథం అలాగే గీత ఇక షాప్ బయటకు వస్తూ ఉంటే అప్పుడే షాప్ ముందు ఆటో ఆగుతుందనమాట. ఇక ఆటోలో నుంచి కాంచన దిగుతుంది. ఇక గీత చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి విశ్వనాథంతో అంటుంది. అదేంటండి కాంచన వస్తుంది అనగానే రానంది కదా ఇప్పుడెందుకు వస్తుంది అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే ఏ పురుగు దూరిందో ఏమో, ఏ గొడవ చేస్తుందో పదండి వెళ్దాము అని చెప్పి షాప్ బయటికి ఇక ఆటో దగ్గరికి వస్తారనమాట విశ్వనాథం, గీత. రానన్నావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటారు కాంచనతోని. అప్పుడు అలా అనిపించింది, ఇప్పుడు మళ్ళీ రావాలనిపించింది, అందుకే వచ్చాను. అయినా నేనేమి మీకోసం రాలేదు, నా అమ్మి కోసం వచ్చాను. అమ్మ అనన్య అనన్య అనుకుంటూ ఈ షాప్లోకి వెళ్తుంది. ఏంటండి అమ్మాయి కోసం వచ్చానంటుంది, ఏం చేయబోతుంది, అసలు చాలా కంగారుగా ఉంది, పదండి వెళ్దాము అని చెప్పి ఇక గీత, విశ్వనాథం కాంచన వెనకాల వెళ్తూ ఉంటారు. ఇక ఇటుపక్క కాంచన అనన్య దగ్గరికి వస్తుంది. ఇక అక్కడే అమ్మవారి విగ్రహం చూసి అరే అమ్మవారి విగ్రహం ఎంత బాగుందో అని చెప్పి అంటూ ఉంటుంది కాంచన. అవును మరి కంచి నుంచి తెప్పించారు అని చెప్పి అనన్య అంటుంది. అవును నువ్వెందుకు వచ్చావు అని చెప్పి అడుగుతుంది అనన్య. అదేంటి మీ అమ్మ వాళ్ళు అలాగే అన్నారు, నువ్వు కూడా అలాగే అంటావేంటి నాతోని, ఎందుకు వచ్చావని అని కాంచన అంటూ ఉంటే అప్పుడు ఇక అనన్య అంటుంది. నీతో ఎవరైనా అలాగే మాట్లాడతారు అని చెప్పి అంటుందన్నమాట అనన్య. అబ్బా నేను వచ్చింది నీకోసం, ఒకసారి ఇట్రా అని చెప్పి ఇక అనన్య చేపట్టుకొని పక్కకు తీసుకెళ్తుంది కాంచన. ఏంటి నన్ను ఎందుకు పక్కకు తీసుకొచ్చావు అని చెప్పి అనన్య అంటూ ఉంటే నా కడుపు రగిలిపోతుంది, నా గుండె మండిపోతుంది అని చెప్పి కాంచన అంటూ ఉంటే అటు పక్కన కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు కానీ వెళ్ళి కూల్ డ్రింక్ తాగు చల్లపడతావు అని చెప్పి అనన్య అంటూ ఉంటే నాకు బాధగా ఉందని చెప్తుంటే నీకేం కామెడీగా ఉందా అని చెప్పి కాంచన అంటూ ఉంటే ఏంటి నీ బాధ చెప్పు అనగానే అప్పుడు కాంచన అంటుంది. నువ్వు ఈ షాప్ చూసావు, ఆ హంగు ఆర్భాటం, అసలు ఎంత పెద్ద షాపు అనగానే బాగానే ఖర్చు అయి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది కంచన. బాగానే ఖర్చు అవుతుంది కదా మరి, ఇంత పెద్ద షాప్ అంటే చిన్న విషయం కాదుగా అని చెప్పి అనన్య అంటూ ఉంటే మరి నువ్వు ఇంత అదృష్టాన్ని ఎందుకు ఆ శరణ్యకు వదిలేసావు, నీకు అన్యాయం జరగట్లేదు. అప్పుడు అనన్య అంటుంది. నాకు ఏ అన్యాయం జరగట్లేదు, నేను కాదు వద్దు అనుకున్నాకే ఈ సంబంధం శరణ్యకు వచ్చింది. అయినా నాకేం బాధ లేదు, నాకు ఇంతకన్నా గొప్ప సంబంధమే వస్తుంది అని చెప్పి అనన్య అంటూ ఉంటే అబ్బా పిచ్చిదానా నీకు ఎందుకు అర్థం కావట్లేదు నా బాధ అని చెప్పి కాంచన అంటూ ఉంటే ఈ లోపల పక్క నుంచి గీత పిలుస్తుంది అనమాట. అమ్మ అనన్య అని చెప్పి అనగానే అమ్మ పిలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోతుంది అనన్య. ఇక అప్పుడు కాంచన అసలు ఎలాగైనా సరే దీనికి మొత్తం బాధ అంతా నా బాధ చెప్పాల్సిందే, దీనికి ఎంత అన్యాయం జరుగుతుందో దీనికి విడమర్చి మరీ చెప్తాను ఎప్పటికైనా అని చెప్పి అనుకుంటుందన్నమాట మనసులో కాంచన. మరోపక్క ఆనంద అమ్మవారి విగ్రహంలాగా కూర్చుంటుంది కదా. ఇక అటు పక్కనే కొంచెం దూరంలో ఇటు శరణ్య, లీలావతి వీళ్ళు నించుంటారు కదా. వాళ్ళు కూడా చాలా కంగారుగా ఎప్పుడు ఏమవుతుందో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు. మరోపక్క దర్శని చూపిస్తారు. దర్శన్ ఏమో ఒక ప్లేస్లో రౌడీలు కట్టేస్తారనమాట. కాళ్ళు చేతులు కదలకుండా ఒక చైర్లో కూర్చోబెట్టి కట్టేస్తారు. ఇక దర్శన్ విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ ఇక తాళ్ళు గట్టిగా కట్టడంతో తను విడిపించుకోలేకపోతూ ఉంటాడు. మరోపక్క శరణ్య అనుకుంటుంది, దర్శన్ గారు వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా అమ్మవారి విగ్రహాన్ని తీసుకురాలేదు, అసలు ఏంటి ఏమవబోతుందో కంగారుగా ఉంది అని చెప్పి అనుకుంటుంది. సరే ఇక్కడ చూస్తేనేమో కంగారుగా ఉంది, ఎప్పుడు ఏమైనా జరగచ్చు, మళ్ళీ అత్తయ్య గారు బయటపడితే ఎంత అవమానం, జనాల దృష్టిలో ఏమవుతుంది, అందుకే ఏదో ఒకటి చేయాలి, అసలు టెర్రస్ నుంచి కింద సెల్లార్ దాకా మొత్తం అనుమానం వెతుకుతాను, ఏదో ఒకటి తెలుస్తుందిగా అని చెప్పి ఇక శరణ్య పక్కకు వచ్చి ఇక మొత్తం టెర్రస్ నుంచి సెల్లార్ దాకా అంతా వెతుకుతూ ఉంటుంది. మరోపక్క కింద సెల్లార్లో ఇద్దరు రౌడీలు కార్ దగ్గర నించుని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికి మన అయ్యగారు ఇన్నేళ్లుగా
ఆ! ఆనంద్ భైరవిని దెబ్బ కొట్టాలనుకున్నారు. ఇప్పుడు ఆయన సక్సెస్ అయ్యారు. మొత్తానికి మనం నైట్ అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్ళి బయట పడేసాంగా. ఇక ఎలాగైనా సరే ఇంకెంతసేపు మేనేజ్ చేస్తారు వాళ్ళైనా. ఖచ్చితంగా ఆనంద్ భైరవి పరువు పోవాల్సిందే అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాటలంతా శరణ్య వింటుంది. మీరేనా? మీరేనా అమ్మవారి విగ్రహాన్ని తీసేసి మమ్మల్ని ఇంత ఇదిగా ఇబ్బంది పెడుతున్నారు? అమ్మవారి విగ్రహం మర్యాదగా చెప్పండి ఎక్కడుందో అని చెప్పి అంటూ ఉంటుంది శరణ్య. నీకెందుకు చెప్పాలి? మర్యాదగా ఇక్కడి నుంచి పో అని చెప్పి ఇద్దరు రౌడీలు అంటూ ఉంటారు. హ్మ్. ఎందుకు పోవాలి? మా విగ్రహం తీసేసి అమ్మవారి విగ్రహం ఎత్తుకుపోయి మా అత్తయ్య గారి పరువు పోగొట్టాలని చూస్తారా? మిమ్మల్ని వదలరా అని చెప్పి శరణ్య వాళ్ళ మీదకి వెళ్తూ ఉంటే ఇక రౌడీ చంప మీద ఒక్కటి కొడతాడనమాట. ఇక శరణ్య అటువైపుగా కింద పడిపోతుంది. ఇక శరణ్య పడిన దగ్గరే ఒక 2, 3 కర్రలు ఉంటాయన్నమాట. గట్టి కర్రలు. ఇక కర్ర చేయి తీసుకొని మీరు ఇలా అడిగితే చెప్పర్రా మిమ్మల్ని అని చెప్పి కర్రతో బాదుతూ ఉంటుంది రౌడీల్ని. మా చేతుల్లో చస్తావు పోవే ఇక్కడి నుంచి అని చెప్పి రౌడీలు బెదిరిస్తూ ఉన్నా కూడా మా అత్తయ్య గారి కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. మీరు నీతో నిజం చెప్పించే తీరుతాను అని చెప్పి ఇక శరణ్య ఆ కర్రతో వాళ్ళని బాదుతూ ఉంటుంది. ఇక శరణ్య అలా కొడుతూ ఉంటే మొత్తానికి ఒక రౌడీ తల మీద గట్టిగా కొట్టడంతోని అతను అలాగా స్పృహ తప్పిపోయి పడిపోతాడు. ఇంకా రౌడీ ఒక కత్తి తీస్తాడనమాట. పొడి చేద్దాం శరణ్యని అన్నట్టుగా. ఇక శరణ్య ఆ కత్తి పట్టుకునే చేతిని అలా కొట్టడంగానే కత్తి కింద పడిపోతుందనమాట. ఇక కత్తి శరణ్య తీసుకొని ఇక గొంతు మీద పెట్టి ఆ రౌడీతోని చెప్పరా నిజం చెప్పు లేదంటే నా చేతిలో చచ్చిపోతావు చెప్పు అమ్మవారి విగ్రహం ఎక్కడ్రా అని చెప్పి అడుగుతూ ఉంటుంది శరణ్య. అది చెప్తాను నిజం చెప్తాను. రాత్ర మేము అమ్మవారి విగ్రహం దొంగిలించేసి ఒక దగ్గర పడేశాం అని చెప్పి అతను చెప్తాడు. ఆ తర్వాత శరణ్య అంటుంది, పద అమ్మవారి విగ్రహం ఎక్కడ పడేశారో నన్ను కూడా తీసుకెళ్ళు అని చెప్పి ఇక అతను గొంతు మీద కత్తి అలాగే పెట్టేసి ఇక కార్ ఎక్కు అని చెప్పి కార్లో కూర్చోబెడుతుంది. ఇక కీస్ తీసుకొని ఇక శరణ్య కూడా ఇక కార్ ఎక్కేసి ఇక అప్పుడు అతను గొంతు మీద కత్తి పెట్టి ఇక కార్ కీస్ ఇచ్చి ఇప్పుడు స్టార్ట్ చేయి పద తీసుకెళ్ళు అని చెప్పి ఇక కార్ స్టార్ట్ చేస్తాడు ఆ రౌడీతో పాటే ఇక శరణ్య కూడా వెళ్తుందనమాట అమ్మవారి విగ్రహం కోసం అని చెప్పి. ఇక ఇటుపక్క ఒక రౌడీ ఆల్రెడీ స్పృహ తప్పి పడిపోతాడు కదా. ఇక ఇంకో రౌడీ ఇంకొక నుంచి వస్తాడనమాట. అయ్యో అన్న ఏమైంది నీకు అని చెప్పి ఆ రౌడీకి ఇంకా నీళ్లు చల్లి మొత్తానికి మెలకు తెప్పిస్తాడు. ఏమైందన్నా ఇలా పడిపోయావు అని చెప్పి అనగానే ఇక ఆ రౌడీ లేచిన రౌడీ ఇలా చెప్తాడు. అది ఆనంద భైరవి కోడలు వచ్చి ఇక మన వాడిని కొట్టి మరీ బెదిరించి మన విగ్రహం ఎక్కడైతే పడేసామో అక్కడికి తీసుకెళ్ళిందిరా అనగానే అవునా పద మనం కూడా వెళ్దాము అని చెప్పి ఈ రౌడీలు కూడా అక్కడికే బయలుదేరుతారు. మరోపక్క ఇటు అమ్మవారి విగ్రహం లాగా కూర్చుంటుంది కదా ఆనంద భైరవి. ఇక వీళ్ళ షాప్కి వస్తుందన్నమాట ప్రీతి. అలాగే ఇటు నీలకంఠం మేనేజర్ హైగ్రీవం ఉంటారు కదా వాళ్ళిద్దరు వస్తారనమాట. మీరెందుకు వచ్చారు అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటే అది మేము కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చామండి అని చెప్పి అనగానే ఇక అప్పుడు ప్రీతి కూడా అంటుంది, అవును బయట నలుగురు చెప్పుకుంటున్నారు కంచి నుంచి అమ్మవారి విగ్రహం తెప్పించారు కదా మేము కూడా చూసి తరిద్దామని దండం పెట్టుకుందామని వచ్చాము అని చెప్పి ప్రీతి అంటుంది. ఇటు ఆనంద ప్రీతి వాళ్ళని చూసి మనసులో అనుకుంటుంది, వీళ్ళెందుకు వచ్చారు కొంపతీసి అమ్మవారి విగ్రహం ప్లేస్లో నేను కూర్చున్నానని తెలిసిపోయిందా అని చెప్పి మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇటు పక్క హైగ్రీవం అంటే నీలకంఠం పియ్య అంటూ ఉంటాడనమాట. అసలు అమ్మవారి విగ్రహం ఎంత బాగుందో ఎంత కలగా ఉందో అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు ప్రీతి అంటుంది, అవును అసలు అమ్మవారి విగ్రహంలాగే లేదు మనిషే వచ్చి అక్కడ కూర్చున్నట్టుగా ఉంది అని చెప్పి ఇండైరెక్ట్గా ప్రీతి అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక ప్రీతి అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్తుందనమాట. దండం పెట్టుకుంటాను అన్నట్టుగా. ఏంటి ప్రీతి ఎందుకు వచ్చింది అన్నట్టుగా కోటేశ్వరరావు అలాగే లీలావతి కోపంగా ఆ ప్రీతిని చూస్తూ ఉంటారు. ఇక ప్రీతి అక్కడ కూర్చున్న ఆనంద భైరవి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఇక దండం పెట్టుకున్నట్టుగా నటిస్తూ కాళ్ళకు కూడా దండం పెట్టుకుంటున్నట్టుగా కింద కొంగేసి ఇక తన చీరలో నుంచి ఒక చిన్న డబ్బా తీస్తుందనమాట. ఆ డబ్బా క్యాప్ ఓపెన్ చేయగానే అందులో నుంచి ఇక తేలు బయటకు వస్తుందనమాట. ఇక ఆనంద కాళ్ళ దగ్గర ఆ తేలు వదులుతుందనమాట. ఇక మళ్ళీ నార్మల్గా వచ్చి నించుంటుంది. ఇక ఇటు పక్క దర్శన్ని ఆల్రెడీ కట్టేశారు కదా. ఇక తను అలాగే ఉంటాడు. కట్లు విప్పించుకోలేకపోతూ ఉంటాడు. ట్రై చేస్తూ ఉంటాడు. మరోపక్క ఆనంద భైరవి దగ్గర కాళ్ళ దగ్గర తేలుని వదులుతుంది కదా. ఆ తేలు వచ్చి కాల్ని కుట్టేస్తుందనమాట. ఇక అలా తేలు కుట్టినా కూడా కదలకుండా అలాగే ఆనంద భైరవి కష్టంగా ఉన్న అలాగే కూర్చుని ఉంటుంది. ఇక ఇటు పక్క నీలకంఠం పిఏ ప్రీతితో అంటూ ఉంటారు, అదేంటండి తేలు కుట్టినా కూడా కదలకుండా అలాగే కూర్చున్నారు అని చెప్పి అనగానే ఇక అప్పుడు ప్రీతి అంటుంది, తేలు కుట్టిన బాధ కన్నా బయటపడితే పోయే పరువే ఎక్కువ కదా, ఇది ఎక్కువ బాధను కలిగిస్తుంది కదా, అందుకే అలా కూర్చునుంది శిలలాగా, చూద్దాం ఎంతసేపు మేనేజ్ చేసుకుని కూర్చుంటుందో నొప్పి తట్టుకొని అని చెప్పి ప్రీతి అంటూ ఉంటుంది. మరోపక్క ఆనంద ఇక నొప్పితోని కొంచెం తనకి కళ్ళు తిరుగుతున్నట్టుగా అలా అనిపిస్తూ ఉంటుంది. తనకి కళ్ళు తిరుగుతున్నా కూడా మేనేజ్ చేసుకుంటూ అలాగే కూర్చుని ఉంటుంది. ఇక ఆనంద కాళ్ళ దగ్గర తేలు కుట్టేసి పక్కకు వస్తూ ఉంటుంది. అక్కడే పంతులు గారు ఉంటారు కదా. అమ్మో తేలు అని చెప్పి ఆయన కంగారుగా లేచి నించుంటారు. ఇదేంటి తేలు ఎలా వచ్చింది అని చెప్పి ఇటు ఇక గబగబా కోటేశ్వరరావు వెళ్ళి ఆ తేలిని ఒక దాంట్లో పట్టుకొని బయట పడేస్తూ ఉంటారు. ఇక ప్రీతిని కోపంగా చూస్తూ ఉంటుంది లీలావతి. ఈ దొంగ బాగుంది ఏమైనా చేసిందా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది.
మరోపక్క రౌడీ గొంతు మీద కత్తి పెట్టి మరి కాల్లో తీసుకెళ్తూ ఉంటుంది కదా శరణ్య. ఇక ఎక్కడైతే అమ్మవారి విగ్రహాన్ని పడేస్తారో ఆ ప్లేస్‌కి అతను తీసుకొస్తాడనమాట. ఇక కారు దిగి మళ్ళీ గొంతు మీద కత్తి పెట్టేసేసి శరణ్య చెప్పరా అమ్మవారి విగ్రహం ఎక్కడుంది అనంగానే చెప్తాను మేడం చెప్తాను అని చెప్పి ఇక అతను ఒక పెద్ద విజిల్ వేస్తాడు. ఇక ఆ విజిల్ సౌండ్‌కి ఇక వాళ్ళ రౌడీలు ఉంటారు కదా వాళ్ళిద్దరూ వస్తారనమాట. ఇక శరణ్య ఆ రౌడీలని చూసి షాక్‌లో అలా ఉండిపోతుంది. మరి ఎలా అమ్మవారిని ఇక మరి బయటకు తీసుకొస్తుంది శరణ్య గొడవపడి ఆ రౌడీలతో, లేదంటే దర్శన్ ఏమన్నా హెల్ప్ చేస్తాడా ఈ రౌడీల నుంచి అనేది, ఇద్దరు కలిసి అమ్మవారి విగ్రహం తీసుకొస్తారా ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్‌లో ఇంట్రెస్టింగ్‌గా ఏం జరగబోతుందో తెలుసుకుందాము. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సో థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.